ఆయన ఆయన కైంకర్యాలు, ఆయన పూజలు, ఆయన దగ్గర చూడడానికి వచ్చిన భక్తులు, లేదంటే ప్రముఖులు, వారికి సంబంధించిన వార్తలు, ప్రతిరోజు ఇలాంటి అంశాలు, లేదంటే అక్కడ ఏమైనా భక్తులకు ఇబ్బంది కలుగుతుందా దానికి సూచనలు, అక్కడ తీసుకోబోతున్న ఏర్పాట్లు, అలాగే ఉండే ఆదాయం, స్వామివారి ప్రత్యేకతలు, స్వామివారి విశిష్టతలు, వీటి గురించి మాట్లాడుకోవాలి. ఎస్వీబీసీ లాంటి ఛానల్ కూడా అందుకే ఉంది. ఎస్వీబీసీకి మాత్రమే అది పరిమితం కాదు, ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి. కానీ ఇది కాస్త స్వామివారికి జరిగిన అపచారాలు, స్వామివారికి పెట్టిన కెమికల్స్, స్వామివారికి జరుగుతున్న ఇది అంటూ కూడా దాదాపుగా ఇన్ని నెలలు కాదు, కొన్నేళ్లుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు మాత్రం చాలా మందిని భయంకరంగా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. సరే, ఇదిలా ఉంటే రోజా గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఇది. కానీ అసలు మాట్లాడిన వీడియో కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఒక రకంగా విచ్చలవిడిగా ఎవరు మాట్లాడినా సరే, అది కూటమిలోని వారు మాట్లాడినా, లేదంటే బయట మాలాంటి జర్నలిస్టులు మాట్లాడినా, లేదంటే ఇంకెవరు మాట్లాడినా సరే, ఆ వీడియోలు కావాలని ఒక ముక్క కట్ చేసి ఆ ముక్కల్ని మాత్రమే ప్రచారం చేస్తున్న దానికి ఎలాంటి, అంటే ప్రజలకి ఎలాంటి సిగ్నల్స్ వెళ్తాయి? కేవలం సోషల్ మీడియా గేమ్తోనే రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి, మనుషుల వ్యక్తిత్వ హననాలు జరుపుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది.